ఇక్కడ ఫస్ట్ తూర్పు చైనా సముద్ర జలాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన దేశాలు ఏవి? అవి వచ్చేసి దక్షిణ కొరియా, జపాన్, అమెరికా. సెకండ్, కేంద్రం ఏర్పాటు చేసిన సిడిపి సురక్ష యొక్క ఉద్దేశం ఏమిటి? ఉద్యానవన రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. జనుము రైతుల కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ యాప్ని ప్రారంభించింది? పాత్ మిట్రో. ఈ జనుము అంటే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు. జూట్ జనుము అంటే ఏ యాప్ అంటే పాత్ మిట్రో. ఫోర్త్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి 2022 గ్రహీత వచ్చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ద ట్రైన్డ్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, మార్చ్ 3. 2024 దీని యొక్క థీమ్ వచ్చేసి, థీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా ఎగ్జామ్లో రావచ్చు, అందుకని నేను చెప్తున్నాను. కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇవి మీరు రాసుకున్న తర్వాత రిపీట్ చేసుకుంటూ చదవండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 యొక్క థీమ్. అంతర్జాతీయంగా మహిళల దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు, ఇది మన అందరికీ తెలిసింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. మీరు చూడడమే కాకుండా బుక్ తీసుకొని రాసుకుంటే మీకు క్లారిటీగా నోట్ అవుతుంది, మైండ్లో ఫిక్స్ అవుతుంది. చెప్తున్నప్పుడు రాసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ స్పీకర్ను నియమించని లోక్సభ ఏది? 17వ లోక్సభ. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కి 2024లో భారతరత్న లభించింది. ఇతని జన్మదినం డిసెంబర్ 23న జాతీయ కిసాన్ దివాస్గా జరుపుకుంటున్నా. అయితే మొదటిసారిగా దీనిని ఏ సంవత్సరంలో జరిపారు? అంటే జాతీయ కిసాన్ దివాస్ని 23 డిసెంబర్ రోజున జరుపుకుంటారు, కానీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందని దీని యొక్క క్వశ్చన్. ఇది వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసుల డ్రెస్ కోడ్ ఏమిటి? ధోతి మరియు కుర్తా. ఇటీవల ఏ దేశంలో సమాచారం మాధ్యమాలపై అంటే సోషల్ మీడియాని నిషేధించడం జరిగింది? మాలి. భారత్లో ఎప్పుడు ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది? 2036లో కేంద్రం నిర్వహించాలని భావిస్తుంది. యాక్చువల్గా మనకు 2024 ప్యారిస్, 2028 లాస్ ఏంజలస్ USA, అదేవిధంగా 2032లో క్వీన్లాండ్ ఆస్ట్రేలియాలో. నెక్స్ట్, ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత ఎవరు? శామ్ పెట్రోడా. కస్తూరి కాటన్ టెస్టింగ్ ల్యాబ్లను కేంద్రం ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది? హర్యానా, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు గుజరాత్లో ఏర్పాటు చేయనుంది. జస్ట్ ఏ
మెరిసినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్. పుస్తక రచయిత ఎవ్వరు? దువ్వూరి సుబ్బారావు. ఇది ఇవాళ క్లాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ పార్ట్ 2లో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.